శ్రీమాత్రే నమః. జగద్గురువులు శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇప్పుడు మనం సౌందర్యలహరి 16వ శ్లోకాన్ని తెలుసుకుందాము. ప్రతిరోజు ఈ శ్లోక జపం వలన సాధకుడికి సరస్వతీదేవి అనుగ్రహం లభించును, వేదాంత జ్ఞానము పాండిత్యము కలుగును. ఈ సిద్ధి పొందిన సాధకునికి జీవాత్మ పరమాత్మల మధ్య సంబంధ వివేచనం స్పష్టంగా గోచరించి మోక్షమును పొందగల వేదాంత జ్ఞానము లభింపగలదు. ఈ శ్లోక ఉచ్చారణ ఒకసారి చూద్దాము. కవీంద్రాణాం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతి విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీ. కవీంద్రానాం కవుల యొక్క చేతః చిత్తమును కమలవన వనము అనగా తోట, తామరపూల తోట, బాల ఆతప రుచిం అంటే అప్పుడే పుట్టిన తొలి కిరణం లాంటిది, అరుణామేవ అరుణకాంతి వలె, భవతీం నిన్ను, కతిచిత్ కొంతమంది, ఏ సంతః ఏ సజ్జనులు, భజంతి సేవించగలరో, విరించి ప్రేయస్యాః బ్రహ్మదేవుని ప్రియురాలైన సరస్వతీమాత యొక్క తరుణతర ఉద్రిక్తమైనటువంటి శృంగార లహరి శృంగార ప్రవాహముల చేత, గభీరాభిః వాగ్భిః ఎంతో లోతైన వాక్కుల చేత, సతాం సజ్జనుల యొక్క రంజనం ఆహ్లాదమును, విదధతి చేయుదురు అంటే అమ్మా జగన్మాత అరుణారుణమైనటువంటి కాంతితో ప్రకాశించే నిన్ను ఏ కవీంద్రులైతే మనస్సులో తలుస్తారో వారు గొప్ప వాక్కుని పొందుతారు. శృంగారమూర్తి అయిన సరస్వతి వాక్ప్రవాహంలో మునిగి సభలను రంజింపజేయగలరు అని అర్థము. ఇక్కడ అమ్మవారి యొక్క వాక్శక్తి ఎంత మధురంగా ఎంత చక్కగా ఉంటుందో వివరిస్తూ, అంతటి వాక్చాతుర్యం మనకు కూడా లభించి ఎవరైనా కూడా వేదాంత జ్ఞానమును పొందగలరు. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వాక్శుద్ధి వాక్చాతుర్యము పొంది వేదాంత జ్ఞానము యొక్క పాండిత్యము కలుగును అని అర్థము. శ్రీమాత్రే నమః.